నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నీట్కి సంబంధించి పెద్ద స్కామ్ జరిగినట్టు చాలామంది ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మరి ఏం జరిగింది అసలు? దాదాపు 67 మందికి టాపర్లు రావడం ఏంటి అంటే, గతంలో మనం చూసినాం, గత ఎగ్జామ్లో కూడా ఒకరిద్దరు రావడం మహా ఎక్కువ అని చెప్పి మనం చూసినాం. సో మరి ఈ నీట్ ఎగ్జామ్లో దాదాపు 67 మందికి టాపర్లుగా రావడం, దాంట్లో ఒకే ఎగ్జామ్ సెంటర్లో 8 మంది ఉండడం. సో ఇదంతా మనకు ఒక ముందు వినిపిస్తూ ఉంది. సో ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి విద్యార్థి నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. అన్న నమస్తే అన్న. ఎట్లా చూస్తారు అంటే 67 మందికి టాపర్గా రావడం నీట్ ఎగ్జామ్లో? అని ఈరోజు భారతదేశంలోనే భారీ స్కామ్ జరిగిందన్న. ఈ స్కామ్ బయటపడద్దని చెప్పేసి ఈ స్కామ్ అనేది బయటపడదని చెప్పేసి పెద్ద భారీ కుట్ర కూడా జరిగింది. అంటే ఈరోజు 24 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ అప్లై చేసుకుంటే అందులో 23 లక్షల పైచిలకు మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. ఈ ఎగ్జామ్ ఈ రిజల్ట్స్ ఎప్పుడంటే జూన్ 14వ తారీఖు రావాలి. ఈ రిజల్ట్స్ను జూన్ 4వ తారీఖుని ఇచ్చారు. అంటే ఏంది, ఎలక్షన్స్, భారతదేశ ప్రజలందరూ ఎలక్షన్స్ రిజల్ట్స్లో నిమగ్నం అయిపోతారు. మొత్తం అది ఎలక్షన్స్ అందరూ ఉంటుంది కాబట్టి జూన్ 4వ తారీఖు రోజున వాళ్ళు రిజల్ట్ అనేది వేయడం జరిగింది. దీని మీద ఇంకో కుట్ర ఏమున్నదంటే, మనం ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి చూస్తుంటే ఎన్డీఏ ఇండియా కూటమి షేర్ సమానం ఉన్నాయి. అంటే ఇండియా కూటమి ఎన్డీఏ మధ్యలో పోటీ జరుగుతుంది. అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ మ్యాజిక్ ఫిగర్ అనేది దాటలే, ఏ కూటమి కూడా దాటకపోయేసరికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్కు అంటే దగ్గర వ్యక్తి అనేటువంటి ఎన్టీఏ డైరెక్టర్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టరు ఆ రిజల్ట్స్ అనేది ముందే ఇవ్వడం జరిగింది. తర్వాత నాకు ప్రాబ్లం అవుతుంది, నా మీద ఎంక్వైరీ జరుగుతుందని చెప్పేసి జూన్ 4వ తారీఖు దీన్ని కప్పి పుచ్చాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా, ఇది దేశవ్యాప్తంగా హల్చల్ కావద్దని చెప్పేసి జూన్ 4వ తారీఖు ఇవ్వడం జరిగిందన్న. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 67 మంది విద్యార్థులకు 720 మార్కులు రావడం జరిగిందన్న. భారతదేశ చరిత్రలో నీట్ హిస్టరీలో 67 మంది విద్యార్థులకు 720 మార్క్స్ అనేది అది సాధ్యం కాని పని అన్న. ఇది భారతదేశం ఇప్పటివరకు మనం చూసుకున్నట్టే 10, 5, 3, ముగ్గురు ఇలానే 720/720 వచ్చినాయి తప్ప 67 మంది విద్యార్థులకు ఎవరికి కూడా రాలే అన్న. ఇంకోటి 719, 718 మార్కులు వచ్చిందన్న. ఏ లెక్క ప్రకారం, ఏ కేటగిరీ ప్రకారం, లేకపోతే ఏ సీక్వెన్స్ ప్రకారం 718, 719 మార్కులు రావడం జరిగింది? ఒక విద్యార్థి కనుక 180 క్వశ్చన్లకి 180 క్వశ్చన్లు కరెక్ట్ చేస్తే 720 మార్క్స్ వస్తాయన్న. అదే విద్యార్థి 179 మార్కులు కనుక అటెంప్ట్ చేసి ఇంకో క్వశ్చన్ అటెంప్ట్ చేయకుంటే ఆ క్వశ్చన్ అన్ని బై వస్తే ఎంత 716 మార్కులు అనేవి వస్తాయన్న. ఇన్ కేస్ ఆ విద్యార్థి కనుక ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేసి ఆ క్వశ్చన్ కనుక రాంగ్ అయితే ఆ 1 క్వశ్చన్ ప్లస్ -4 మార్క్స్ అంటే 5 మార్కులు తగ్గి 715 మార్కులు అనేవి రావాలన్న. ఇది నీట్ ఒక కేటగిరీ ప్రకారం, ఒక సీక్వెన్స్ ప్రకారం నీట్ ఎగ్జామ్గా దాని ఒక ఎగ్జామ్ ప్రకారం ఇది 715 మార్కులు రావాలి. కానీ ఇక్కడ 718, 719 మార్కులు అనేవి అసంభవి, రావు. అసలు నీట్ చరిత్రలో ఈ మార్క్స్ రావు. అంటే ఒక ఏం చెప్తున్నారంటే గ్రేస్ మార్క్స్ అనేది యాడ్ చేసామంటున్నారు. ఇంకోటి గ్రేస్ మార్క్స్ ఎట్లా యాడ్ చేస్తారన్న? అసలు నీట్లో గ్రేస్ అనేది లేదు కదా. నువ్వు నీట్లో గ్రేస్ ఎలా పెడతావు? ఆ గ్రేస్ అని నువ్వు ముందు చెప్పాలి కదా. విద్యార్థులారా మీకు గ్రేస్ మార్క్స్ అనేది యాడ్ అవుతున్నాయని చెప్పాలి కదా, అనౌన్స్ చేయాలి కదా. నువ్వు రిజల్ట్ ఇచ్చిన తర్వాత కొందరు 1500 మంది విద్యార్థులకు గ్రేస్ మార్క్స్ అని యాడ్ అవుతున్నాయి, ఎట్లా చెప్తావు? అంటే నీట్లోనే లేదు కదా, నీట్ నోటిఫికేషన్లో గ్రేస్ మార్క్స్ కూడా యాడ్ అవుతాయని లేదు కదా. అంటే ఎలా నువ్వు రిజల్ట్స్ అనేది ఇష్టమని మేము అడుగుతున్నాం. ఇందులో ఇంకో భారీ స్కామ్ ఏం జరిగిందంటే, ఒక విద్యార్థికి 20 నుండి 30 నిమిషాలు కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల లేట్ అయిందన్న. ఎగ్జామ్ రాసడం అనేది లేట్ అయింది. లేట్ అవ్వడం వల్ల ఆ విద్యార్థి హైకోర్టును, సుప్రీంకోర్టును అప్రోచ్ అయితే ఆ విద్యార్థికి మార్క్స్ యాడ్ చేయమన్నారట. అంటే లేట్ అయిన విద్యార్థికి మార్క్స్ యాడ్ చేయమనే చరిత్ర ఎక్కడ ఉందా? అంటే ప్లాన్గా కొందరు విద్యార్థులను వీళ్ళు మార్క్స్ యాడ్ చేసే రూపకల్పన చేసుకొని, అంటే టైం కావాలని టైం వేస్ట్ చేయించి ఆ విద్యార్థులను కోర్టులో కేసేసి ఆ విద్యార్థికి మార్క్స్ యాడ్ చేసే విధంగా 720 మార్క్స్ అనేది రావడం జరిగింది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈరోజు భారతదేశానికి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఎన్టీఏ సంస్థ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థ డైరెక్టర్ను ఈరోజు ఎందుకు ఇంతవరకు సస్పెండ్ చేయలే? ఎందుకు ఆ డైరెక్టర్ మీద చర్యలు తీసుకోవాలి? ఈ కేసును వెంటనే సిబిఐకి ఎందుకు అప్పచెప్పాలి? దీని మీద ఈరోజు ఎన్టీఏ ఏం రిజల్ట్స్, కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ఏమి ఇస్తున్నాడు? ఎలాంటి అవకతవకలు జరగలే అంటున్నాడు. ఎలాంటి అవకతవకలు జరిగినప్పుడు 67 మంది విద్యార్థులకు భారతదేశ చరిత్రలో, నీట్ చరిత్రలో 67 మంది విద్యార్థులకు 720కి 720 ఎలా సాధ్యమైందని నేను అడుగుతున్నాను ఎన్టీఆర్ డైరెక్టర్ గారు కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేనా? అంటే దేనికి సంగతం? ఈరోజు జూన్ 14వ తారీఖున రావాల్సిన రిజల్ట్స్ను జూన్ 4వ తారీఖున ఎందుకు ఇవ్వడం జరిగింది? అంటే 720 మంది బయటపడతారని చెప్పేసే కదా. ఈరోజు బీహార్ రాష్ట్రంలో
వాళ్ళు కేసు కూడా ఫైల్ అయిందన్న. ఏం ఒక క్వశ్చన్ పేపర్ అనేది 10 లక్షలు పెట్టి ఒక వ్యక్తి ఎన్టీఏ సంస్థ దగ్గర ఉన్న ఒక వ్యక్తి 10 లక్షలు క్వశ్చన్ పేపర్ అనేది మాకు ఇచ్చాడని చెప్పేసి కేసు కూడా ఫైల్ అయింది. అక్కడ ఒప్పుకున్నారు, విద్యార్థులు కూడా ఒప్పుకున్నారు. మళ్ళీ ఏంటంటే హర్యానా రాష్ట్రంలో ఒకటే సెంటర్లో 6 విద్యార్థులకు 720 మార్కులు వచ్చినాయన్న. ఒకటే సెంటర్లో, అసలు ఒక సెంటర్ కాదు, భారతదేశం మొత్తంలోనే 6 మందికి 720 వచ్చాడే పెద్ద గగనం. అది పెద్ద మ్యాజిక్ అనుకోవాలి, ఇక మనం అది ఒక హిస్టరీ అనుకోవాలి. కానీ ఇక్కడ ఒకటే సెంటర్లో విద్యార్థులకు 720 మార్కులు వచ్చాడు ఎలా అన్న? ఒక రాష్ట్రంలో ఒకటే సెంటర్లో, అది కూడా భారతదేశం మొత్తం కలిపి రావాలి. కానీ భారతదేశం మొత్తంలో 7 మంది విద్యార్థులకు 6 మంది విద్యార్థులకు 720 వచ్చినట్టు ఓకే అన్న, ఇది నమ్మాలి మనం. కానీ హర్యానా రాష్ట్రంలో ఒకటే సెంటర్లో విద్యార్థులకు 720 మార్కులు వచ్చినాయన్న, 720 బై మార్కులు వచ్చాయి. అంటే ఎలా సాధ్యం? అంటే ఈరోజు భారతదేశ వ్యవస్థకు కావాల్సింది నాణ్యమైన విద్యార్థులు, భారతదేశ ప్రజలకు కావాల్సింది నకిలీ డాక్టర్లు కాదు. నేనేమంటున్నా అంటే భారతదేశానికి కావాల్సింది నకిలీ డాక్టర్లు కాదు, నాణ్యమైన డాక్టర్లు. నకిలీ విద్యార్థులు కాదు, నాణ్యమైన విద్యార్థులు. ఈరోజు 10-20 లక్షలు పెట్టి పేపర్ కొని 720 మార్కులు తెచ్చుకొని ఒక పెద్ద ఇన్స్టిట్యూట్లో, ఎయిమ్స్ లాంటి పెద్ద ఇన్స్టిట్యూట్లో చదివిన తర్వాత ఆ డాక్టర్ అనే వ్యక్తి, ఆ నకిలీ డాక్టర్ పోయి ప్రజలకు ఎలా సేవ చేస్తాడు, ప్రజలకు ఎలా ఆపరేషన్ చేస్తాడు, అంటే ప్రజలకు ట్రీట్మెంట్ ఎలా అందిస్తాడు? అంటే ఫేక్ డాక్టర్ కదా, నకిలీ డాక్టర్ కదా. అంటే దానివల్ల కొన్ని వేల లక్షల మంది జీవితాలు ఒక డాక్టర్ మీద ఆధారపడి ఉన్నది. అంటే నీట్ ఎగ్జామ్ అంటే మామూలు ఎగ్జామ్ కాదు. నీట్లో ఒక అబ్బాయి క్వాలిఫై అయ్యి ఒక మంచి పెద్ద ఇన్స్టిట్యూట్లో చదువుతున్నాడంటే రాబోయే రోజుల్లో లక్షల కోట్ల మంది జనాలకు, భారతదేశ ప్రజలకు డాక్టర్ సేవలు అందించాల్సిందే కదా. అంటే అలాంటి డాక్టర్ని మనం నీట్ ఎగ్జామ్లోనే అలాంటి విద్యార్థులను ముందే మనకు స్కామ్కు పాల్పడి, అంటే వాళ్ళకు ఎలాంటి అవగాహన లేకుండా, ఏం రాకుండా సరే కానీ వాళ్ళకు చదువు మీద, డాక్టర్ వ్యవస్థ మీద, లేకుంటే నీట్ అనే ఒక సబ్జెక్ట్ మీద, నీట్ మీద వాళ్ళకి ఎలాంటి అవగాహన లేకున్నా సరే కానీ మనం ముందే వాళ్ళకు క్వశ్చన్ పేపర్ లీక్ చేసి వాళ్ళకు 720 మార్కులు వచ్చినాయని చెప్పేసి వాళ్ళు అంటే పెద్ద ఇన్స్టిట్యూట్లో వాళ్ళని చదివిస్తే వాళ్ళు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరికి సేవ చేస్తాడు, ఎక్కడ సేవ చేస్తాడు, అంటే ఏ ట్యాబ్లెట్ ఇస్తాడు, ఎలాంటి ఇంజెక్షన్ ఇస్తాడు, అంటే వాళ్ళ అవగాహన ఉండదు కదా. అంటే ఈరోజు ఈ కేసును నీట్ 24 లక్షల మంది విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, 24 లక్షల మంది తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని, ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుండి పేద విద్యార్థులు ఉంటారు, ఈరోజు పేద తల్లిదండ్రులు ఉంటారు. ఒక్కొక్క విద్యార్థి 2-3 సంవత్సరాల నుండి నీట్ లాంగ్ టర్మ్ అని షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకుంటూ ఈరోజు ఎగ్జామ్ సెంటర్ పోయి ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాస్తే ఈరోజు 67 మంది విద్యార్థులకు 720 మార్క్స్ రావడం జరిగింది. అంటే నేనేమంటున్నా అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ, లేకుంటే మన ఎన్డీఏ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నటువంటి నితీష్ కుమార్ గారు కానీ, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు 24 లక్షల మంది విద్యార్థుల తరపున మీరు మాట్లాడాలి. రీనీట్ అనేది తప్పకుండా రీనీట్ ఎగ్జామ్ అనేది పెట్టాలి. ఈరోజు ఈ కేసును సిబిఐకి అప్పచెప్పాలి. ఇలాంటి ఒక స్కామ్లు, ఇలాంటి పేపర్ లీకేలు అనేవి మళ్ళీ భారతదేశ వ్యాప్తంగా జరగకూడదని ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థి, ఉస్మాన్ యూనివర్సిటీ బీఆర్ఎస్ విద్యార్థి పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. రైట్. అంటే ఈ నీట్ వెనకాల ప్రభుత్వ వైఫల్యం ఉంది అనుకుందామా? 100% ప్రభుత్వ వైఫల్యం ఉంది. అంటే ఎన్టీఏ ఒక డైరెక్టర్ను నువ్వు సరైన వ్యక్తిని పెడితే, ఒక ఎన్టీఏలో ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థను పెడితే ఈరోజు పేపర్ లీక్ కాకపోవు కదా అన్న. ఈరోజు హర్యానా రాష్ట్రంలో ఒకటే సెంటర్కి సంబంధించిన విద్యార్థులకు 6 బై మార్క్స్ రావు కదా అన్న. ఈరోజు 718, 719 మార్కులు ఎలా వచ్చాయన్న? అంటే అది నీట్ ఒక కేటగిరీ ప్రకారం, నీట్ ఒక వ్యవస్థ ప్రకారం లేదు కదా, అది నీట్ హిస్టరీలో లేదు కదా అన్ని మార్క్స్ రావడం. నీట్ మార్క్స్ ప్రకారం కూడా 715 మార్కులు రావాలి, 716 మార్కులు రావాలి. కానీ 718, 19 మార్కులు అనేది అది సాధ్యం కాని పని. అంటే దీని వెనకాల కూడా నీటికి సంబంధించిన సంస్థ చెప్తా ఉంది కదా, ఇదేదైతే మార్క్స్ యాడ్ చేయడం వల్ల 220కి సంబంధించిన గ్రేస్ మార్క్స్ నువ్వు ఎవరికి యాడ్ చేసినావు? 24 లక్షల మంది విద్యార్థులు అప్లికేషన్ చేసుకున్నప్పుడు అప్లికేషన్లో మీ గ్రేస్ మార్క్స్ కూడా యాడ్ అయితే అని చెప్పినావా? చెప్పలే కదా. ఎప్పుడైతే రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఇంత మార్క్స్ ఎందుకు వచ్చిందిరా భయానికి రోజు హైకోర్టుకు వెళ్తే, లాయర్లు కానీ ఇప్పుడు విద్యార్థులు కానీ హైకోర్టుకు వెళ్తే నువ్వు అక్కడ సమాధానం ఇచ్చావు, ఈ విద్యార్థులకు మేము గ్రేస్ మార్క్స్ యాడ్ చేసామని. అంతకుముందు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు గ్రేస్ మార్క్స్ యాడ్ అవుతుండే ఎందుకు చెప్పలే? అంటే ఈరోజు ఎందరు విద్యార్థులకు నువ్వు గ్రేస్ మార్క్స్ యాడ్ చేసినావు? ఒక ఆర్టీ వేసినా సరే కానీ నువ్వు ఒక కరెక్ట్ డేటా వేస్తలేవు కదా, ఎంతమంది విద్యార్థులకు గ్రేస్ మార్క్స్ యాడ్ చేసినావు అని చెప్పేసి. డాటానే ఇవ్వాలి కదా, ఎందుకు ఇస్తలేదు? ఎన్టీఏ సంస్థ ఎందుకు ఇస్తలేదు? ఈరోజు సంస్థలో రాజకీయ ఇదేంటంటే మోడీ గారు ఏమనుకుంటున్నారంటే, కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్టీఏ సంస్థ ఏమనుకుంటుందంటే ఇది ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పరువు పోతుంది అని చెప్పేసి. అందుకని 24 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు 24 లక్షల మంది విద్యార్థులను దృష్టి పెట్టుకున్న అవసరం లేదు, భారతదేశ పరువు గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ స్కామ్ జరిగిందని ఎందుకు బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు మోడీ? లేకపోతే రీనీట్ అనేది ఎందుకు పెట్టలేకపోతుంది ఈ ఎన్టీఏ సంస్థ? ఒకళ్ళు పెట్టకపోతే ఇదే విధంగా కొనసాగితే ఏం చేస్తారు ప్రజలు? ఈరోజు ఒకవేళ కనుక అంటే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ 18వ తారీఖున
మా పిహెచ్డీ రాసే విద్యార్థులు ఉన్నారు. ఈరోజు మేము కూడా పిహెచ్డీ రాస్తున్నాం. ఈరోజు నెట్ ఎగ్జామ్ ఉంది 18వ తారీఖున. అంటే అది కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఒక సంస్థ కండక్ట్ చేస్తుంది. అంటే ఈ జేఆర్ఎఫ్, ఈ నెట్ జేఆర్ఎఫ్ లాంటి వీటిలలో కూడా భారీ కుంభకోణాలు స్కామ్లు జరుగుతాయని మేము అనుకుంటున్నాం అన్న. ఎందుకంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం సంస్థ ఆధీనంలో ఉన్నటువంటిది. ఎన్నో ఎగ్జామ్లు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎన్నో ఎగ్జామ్లు పెట్టాల్సింది. విద్యార్థుల జీవితం అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డిసైడ్ ఏదన్నా. విద్యార్థుల జీవితం అనేది విద్యార్థులు స్వతగా చదువుకొని వాళ్ళు ఆలోచన పరులై వాళ్ళు మేధావులై 2-3 సంవత్సరాల నుండి చదివి ఆ ఎగ్జామ్ని అక్కడ ఇంటర్ప్రిట్ చేస్తే వాళ్ళకు వచ్చే రిజల్ట్స్ అది వాళ్ళ ఒక స్వయశక్తిని కష్టపడ్డది. కానీ ఎన్టీఏ డిసైడ్ చేస్తుంది ఇక్కడ, ఎన్టీఏ పేపర్ లీక్ చేస్తుంది ఇక్కడ, ఎన్టీఏ అనే సంస్థ ఈరోజు అమ్ముడు పోతుంది. దీని వెనుక బడా వ్యక్తులు, బడా రాజకీయ వ్యక్తులు, వ్యాపారవేత్తలు ఉన్నారని నేను తెలియజేస్తున్నా. వ్యాపారవేత్తలు కొడుకులు ఉన్నారని తెలియజేస్తున్నా. ఈరోజు ఒక సీటు ఈరోజు బయట కొనుక్కుంటే ₹1 కోటి దాకా ఉన్నది. ఒక ఎంబీబీఎస్ సీటు కొనుక్కుంటే అంటే ఎన్ని లక్షల స్కామ్ జరిగింది, ఇందులో కొన్ని 100 కోట్ల స్కామ్ జరిగిందని నేను ఆరోపిస్తున్నాను. అంటే ఏం చెప్పదలుచుకున్నాను ఎన్టీఏ సంస్థ కావచ్చు ఒక విద్యార్థి నాయకుడుగా? ఈరోజు ఒక బీఆర్ఎస్వి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే ఒక సంస్థ ఈరోజు అక్రమాలకు పాల్పడిందంటే చాలా సిగ్గుచేటు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే సంస్థ డైరెక్టర్ను ఇంతవరకు అదుపులోకి తీసుకోలే. ఈ కేసును ఇంతవరకు సిబిఐకి అప్పచెప్పలేకపోతున్నారు. ఎందుకు? మన పరువు పోతుందని చెప్పేసి పరువు గురించి ఆలోచిస్తున్నారు, కానీ 24 లక్షల మంది విద్యార్థుల గురించి ఆలోచిస్తలేరు. దయచేసి రీనీట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయండి. పేద విద్యార్థులు ఈరోజు స్కాలర్షిప్ల మీద బతికే విద్యార్థులు ఈరోజు పార్ట్ టైం జాబులు చేసుకుంటా ఈరోజు నీట్ కోచింగ్ పోయి రాసిన విద్యార్థులు లక్షలలో ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరగాలంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న డాక్టర్లు కావాలనే ఆశతోని ఈరోజు సెకండ్ ఇయర్ అయిపోవడంతోనే నీట్ కోచింగ్ కొన్ని సంవత్సరాల తరబడి తీసుకున్న విద్యార్థులు డాక్టర్ ఆశ ఆ కళలుగానే మిగిలిపోవాలన్నా, ఆ కళలు వాళ్ళు నిజాలు చేసుకోవాలంటే ఈరోజు నీట్ అనేది మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు కానీ ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్కు నేను ఉస్మాన్ యూనివర్సిటీ బీఆర్ఎస్ విద్యార్థి పక్షాన తెలియజేస్తున్నా.